ప్రభుపేట మీ అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు పై వచన భాగంలో ఫిలిప్పుతో సమాధానం చెబుతూ నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడని చెప్పేసి అంటున్నాడు. అంటే తండ్రిలో మేము ఏదైతే చూడగలుగుతామని అనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు క్రీస్తులో కూడా కనబడతాయి. అంటే ఇప్పుడు క్రీస్తు దేవత్వాన్ని మేము ఒప్పుకోము అని అంటే తండ్రిని చూచినవాడు తండ్రిలో దేవత్వం ఉందని మీకు కనబడితే క్రీస్తులో కూడా దేవత్వం ఉంది. తండ్రిలోన ఆయన క్షమించే గుణం ఉంటే క్రీస్తులో కూడా క్షమించే గుణం ఉంది. ప్రేమ, దయ, కరుణ, వాత్సల్యత ఇవన్నీ కూడా క్రీస్తులో కూడా మీకు కనబడతాయి. తండ్రిని మీరు విశ్వసించినట్టే క్రీస్తుని కూడా విశ్వసించాల్సి ఉంది. తండ్రి మీ ఎడల కృప చూపినట్టే క్రీస్తు కూడా మీ ఎడల కృప చూపుతాడు, ప్రేమ చూపుతాడు. కాబట్టి తండ్రిని కుమారుని వేరు చేయడానికి లేదు. వారిద్దరు వ్యక్తులుగా ఇద్దరైనప్పటికీ వారు తమ తత్వాన్ని బట్టి ఒకటే అయి ఉన్నారు దేవత్వ విషయంలో. కాబట్టి మేము తండ్రిని మెచ్చుకుంటాం, క్రీస్తుని ద్వేషిస్తాం అనడానికి వీల్లేదు. దయచేసి విషయాన్ని గుర్తించాలని కోరుతున్నాను.